కుక్కకున్న విశ్వాసం మనసులో ఉండదనే సామెత కాదు నిజం. ఓ ముద్ద అన్నం పెట్టినా జీవితాంతం మన ఇంట్లోనే కాచుకొని ఉంటుంది. అందుకే ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లో పెంపుడు కుక్క ఉండడం సాధారణంగా మారింది. లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలు కొనడం చూస్తున్నాం. తాము కంటికి రెప్పలా పెంచుకున్న ఆ బుజ్జి కుక్క చనిపోతే ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. కన్న వాళ్ళని కూడా సరిగ్గా చూడని ఈ రోజుల్లో ఒక కుక్కను మనిషి కంటే ఎక్కువ ప్రేమించిన కుటుంబ సభ్యులు మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తారో అలా చేశారు. అల్లారుబుద్ధిగా పెంచుకున్న తమ ఇంటి పెంపుడు కుక్క రేము మరణించిన ఆ కుటుంబం కన్నీటి పర్యటన. అంతేకాకుండా సాంప్రదాయ అంత్యక్రియలు చేసి దశ దినకర్మ నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీకి చెందిన భాస్కర్ రెడ్డి అన్నపూర్ణ దంపతులు పెంపుడు కుక్క రేము ఇటీవల మరణించింది. దీంతో కుటుంబంతో పాటు ఇరుగుపొరు వారు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ ప్రకారం దానిని సమాధి చేసి దశ దినకర్మ నిర్వహించారు. పెంపుడు కుక్క ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాకుండా దశ దిన కర్మ చేసి కాలనీ వాసులకు సహపంక్తి భోజనాలు ఏర్పరిచారు. ఈ సందర్భంగా ఇంటి యజమానురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ తన కొడుకు అమెరికా వెళ్తున్న సందర్భంలో 20 రోజుల పెంపుడు కుక్కను తన గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళాడని గుర్తు చేసి 3 ఏళ్ళు ఇంటిలో ఓ మనిషిలాగా తమకు రక్షణగా ఉంటూ మరణించడం బాధాకరమని ఈ సందర్భంగా పేర్కొంది.